హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నువ్వు తప్పు అని నేను అనడం లేదు. అదేవిధంగా అది ఈజీగా ఉంటుందని నేను అనడం లేదు. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా మనం కామన్గా నేను అనడం లేదు అనే వర్డ్ని అయితే తీసుకున్నాం కదా. సో ఈ వర్డ్కి సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, నువ్వు అతిగా స్పందిస్తున్నావని నేను అనడం లేదు. నువ్వు అతిగా స్పందిస్తున్నావని నేను అనడం లేదు అనేదాన్ని ఐఎమ్ నాట్ సేయింగ్ యు ఆర్ ఓవర్ యాక్టింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ యు ఆర్ ఓవర్ యాక్టింగ్ అంటే నువ్వు అతిగా స్పందిస్తున్నావని నేను అనడం లేదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మనం సమస్యని విస్మరించాలని నేను అనడం లేదు. మనం సమస్యని విస్మరించాలని నేను అనడం లేదు. సో దీని ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ సేయింగ్ వీ షుడ్ ఇగ్నోర్ ది ప్రాబ్లం. ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే నేను అనడం లేదు, అంటే నేను చెప్పడం లేదు అని. వి షుడ్ ఇగ్నోర్ ది ప్రాబ్లం అంటే మనం సమస్యని విస్మరించాలని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు నాతో ఏకీభవించాలని నేను అనడం లేదు. మీరు నాతో ఏకీభవించాలని నేను అనడం లేదు అని దాన్ని ఐఎమ్ నాట్ సేయింగ్ యూ హ్యావ్ టు అగ్రీ విత్ మీ. ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే నేను అనడం లేదు, యూ హ్యావ్ టు అగ్రీ విత్ మీ అంటే మీరు నాతో ఏకీభవించాలని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె పర్ఫెక్ట్ అని నేను అనడం లేదు. ఆమె పర్ఫెక్ట్ అని నేను అనడం లేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ షీఈస్ పర్ఫెక్ట్ అంటే ఆమె పర్ఫెక్ట్ అని నేను అనడం లేదు. అదేవిధంగా నేను పట్టించుకోనని నేను అనడం లేదు అనేదాన్ని ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ డోంట్ కేర్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ డోంట్ కేర్ అంటే నేను పట్టించుకోనని నేను అనడం లేదు అని. అదేవిధంగా లాస్ట్ వన్, అది ఈజీగా ఉంటుందని నేను అనడం లేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ విల్ బి ఈజీ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ విల్ బి ఈజీ అంటే అది ఈజీగా ఉంటుందని నేను అనడం లేదు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. దొంగ పట్టపగలు పర్స్ దొంగిలించాడు. అదేవిధంగా వాళ్ళు పట్టపగలు బ్యాంక్ను దొంగిలించుకున్నారు. అంటే ఈ టూ సెంటెన్సెస్లో కూడా మనం పట్టపగలు అనే వర్డ్ని తీసుకున్నాం కదా. ఈ వర్డ్ని కూడా మనం చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ వర్డ్కి సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఆ రోడ్డు ప్రమాదం పట్టపగలు జరిగింది. ఆ రోడ్డు ప్రమాదం పట్టపగలు జరిగింది అనేదాన్ని దట్ రోడ్ యాక్సిడెంట్ టుక్ ప్లేస్ ఇన్ బ్రాడ్ డే లైట్. దట్ రోడ్ యాక్సిడెంట్ అంటే ఆ రోడ్డు ప్రమాదం, టుక్ ప్లేస్ ఇన్ బ్రాడ్ డే లైట్ అంటే పట్టపగలు జరిగింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతనిపై పట్టపగలు దాడి చేయబడింది. అతనిపై పట్టపగలు దాడి చేయబడింది అని చెప్పాలనుకున్నప్పుడు హీ వాజ్ అటాక్డ్ ఇన్ బ్రాడ్ డే లైట్. హీ వాజ్ అటాక్డ్ ఇన్ బ్రాడ్ డే లైట్ అంటే అతను పట్టపగలు దాడి చేయబడ్డాడు అంటే అతనిపై పట్టపగలు దాడి చేయబడింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, పిల్లలు పట్టపగలు బయట ఆడుకుంటున్నారు అనేదాన్ని ద కిడ్స్ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఇన్ బ్రాడ్ డే లైట్ అంటే పిల్లలు పట్టపగలు బయట ఆడుకుంటున్నారు అని. అదేవిధంగా ఆమె పట్టపగలు ఆ వ్యక్తిని కొట్టింది. ఆమె పట్టపగలు ఆ వ్యక్తిని కొట్టింది అని చెప్పాలనుకున్నప్పుడు షీ హిట్ ది మ్యాన్ ఇన్ బ్రాడ్ డే లైట్. షీ హిట్ ది మ్యాన్ అంటే ఆమె అతన్ని కొట్టింది అంటే ఆ వ్యక్తిని కొట్టింది. ఇన్ బ్రాడ్ డే లైట్ అంటే పట్టపగలు. నెక్స్ట్ వన్, కార్ని పట్టపగలు తీసుకువెళ్ళారు అని చెప్పాలనుకున్నప్పుడు ద కార్ వాజ్ టేకెన్ ఇన్ బ్రాడ్ డే లైట్ అంటే కార్ని పట్టపగలు తీసుకువెళ్ళారు అని. అదేవిధంగా లాస్ట్ వన్, వాళ్ళు పట్టపగలు బ్యాంక్ని దొంగిలించారు. వాళ్ళు పట్టపగలు బ్యాంక్ని దొంగిలించారు అని చెప్పాలనుకున్నప్పుడు దే రాబ్డ్ ది బ్యాంక్ ఇన్ బ్రాడ్ డే లైట్ అంటే వాళ్ళు పట్టపగలు బ్యాంక్ని దొంగిలించారు అని.
ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నాకెప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తాను. అదేవిధంగా నాకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటాను. ఇలా కూడా మనం చాలా సందర్భంలో మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఎలా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, నాకెప్పుడు చూపించాలనిపిస్తే అప్పుడు చూపిస్తాను. నాకు ఎప్పుడు చూపించాలనిపిస్తే అప్పుడు చూపిస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ షో వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ షోయింగ్. ఐ విల్ షో అంటే నేను చూపిస్తాను. వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ షోయింగ్ అంటే నాకు ఎప్పుడు చూపించాలనిపిస్తే అప్పుడు అని. అదేవిధంగా నాకెప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు చదువుతాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ రీడ్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ రీడింగ్ అంటే నాకు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు చదువుతాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకెప్పుడు వండాలనిపిస్తే అప్పుడు వండుతాను అనేదాన్ని ఐ విల్ కుక్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ కుకింగ్ అంటే నాకెప్పుడు వండాలనిపిస్తే అప్పుడు వండుతాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకెప్పుడు కాల్ చేయాలనిపిస్తే అప్పుడు కాల్ చేస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ కాల్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ కాలింగ్. ఐ విల్ కాల్ అంటే నేను కాల్ చేస్తాను. వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ కాలింగ్ అంటే నాకు ఎప్పుడు కాల్ చేయాలనిపిస్తే అప్పుడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు చూస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ వాచ్ అంటే నేను చూస్తాను. వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ వాచింగ్ అంటే నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటాను అనేదాన్ని ఐ విల్ ఈట్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ అంటే నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ డూ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ డూయింగ్ అంటే నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తాను అని. అదేవిధంగా లాస్ట్ వన్, నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ గో వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ గోయింగ్. ఐ విల్ గో అంటే నేను వెళ్తాను. వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ గోయింగ్ అంటే నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తాను అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఫర్ యూ. నాకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాను. నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాను. So if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.